రాహుల్ గారు, సో ఇందాక మిస్ అయింది మిమ్మల్ని అడుగుదామంటే. అవునండి, నేను కూడా చాలా మిస్ అయ్యాను. చెప్పండి. సో ఓవరాల్గా చూస్తే కనుక శ్రీ విష్ణు గారి తర్వాత డైలాగ్స్ అన్ని పేలిందంతా మీదే, డబుల్ మీనింగ్ కావచ్చు, ఏ డైలాగ్స్ అయినా. సో ఎట్లా అనిపించింది? ముఖ్యంగా మీరు ఏమైనా మూవీ థియేటర్లో చూసారా, చూడబోతున్నారా? ఎవరితో? చూడబోతున్నానండి, నేను ఏ చూడలేకపోయాను. థియేటర్కి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు? మా ఇంటి పక్కకి ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్కి వెళ్తానండి నేను. రాహుల్ గారు, అమ్మ సో చెప్పండి. మొత్తం మూవీలో అంతా బానే ఉంది, ఆయనేమో బానే ఉంది. ఓకే. అదే ఆయనేమో అంతా బానే ఉంది, మీ వర్షన్ బానే ఉంది, ఆయన వర్షన్ బానే ఉంది. ఆయన ఏదో సంపంగిని ఐ మీన్ మొత్తానికి వర్షన్ ఓకే ఓకే ఆయన సంపంగిని ఏదో మ్యానిపులేట్ చేస్తూ మొత్తానికి నిధిని కొట్టేద్దాం అనుకున్నాం. ఎక్కడ అనుమానం రాలేదు. లాస్ట్ కి లంబసంగియ క్యారెక్టర్, సో ఆవిడకి ఎలా కనెక్ట్ అయిపోయారండి? అది పార్ట్ 2 నేను డైరెక్షన్ చేయబోతున్నానండి. సో ఆ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనం ఇది డిస్కస్ చేద్దాం. ష్యూర్. రాహుల్ గారు, డైరెక్టర్ శ్రీహర్ష గారు, ట్రైలర్లో ఒక డైలాగ్ ఉందండి, అది సినిమాలో లేదు. ఏదండి? అదే ఉత్తమ పురుష్ అనే డైలాగ్. అవును, ఎందుకండి? ట్రైలర్లో పెట్టాం కదా, ఇంకెందుకు మరి అని చెప్పి. అంటే ట్రైలర్లో చాలా కంటెంట్ ఉంది కదా, అది ఆ సినిమాలో ఉంది, అదొకటి లేదు అంటే రీజన్ ఏమైనా ఉందా అని? అదే అంతే, ఆ లెంత్లో అది ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూటర్లకి శాటిలైట్ ద్వారా పంపించేటప్పుడు దారిలో ఎక్కడ తప్పిపోయిందండి ఆ డైలాగ్. అది వెతుకుతున్నాం యాక్చువల్లీ. ఇంకొక వారంలో కొత్త థియేటర్స్లో వచ్చేస్తుంది.